హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 18 చూసే ముందు పార్ట్ 17 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓయ్ రాక్షసి, నా పనులు నేను కోపంగా నీకు దూరంగా ఉంటే నిన్నెవరు ఈ బ్లాక్ డ్రెస్ వేసుకొని నా ముందు సెక్సీగా నిలబడమన్నారు? ఇప్పుడు నన్ను ఇంతలా రెచ్చగొట్టి పక్కకు తిరిగి పడుకోమంటావా? దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అని బిక్కుమొహం వేసుకొని చిన్న పిల్లాళ్ళ చెప్తున్న రిషిని చూసి నవ్వు ఆపుకోలేక గలగల నవ్వేసింది జాను. అయ్యో పాపం, అవునా, తప్పదుగా మరి, అంత ఆగలేని వాడివి తొందరగా ముహూర్తం పెట్టించు మరి అని ముందుకు వంగి రిషి బుగ్గను గట్టిగా గిల్లింది. అలా గిల్లడంతో ఏం తింటున్నావే బాబు, మరీ ఇంత గట్టిగా గిల్లేశావు అంటూ బుగ్గ మీద రుద్దుతూ ఆ ముహూర్తం మీద పెట్టించని, అప్పుడు చెప్తా నీ సంగతి అని లేచి నేరుగా వాష్రూమ్లోకి వెళ్ళాడు. అలా బొంగమతి పెట్టుకుని వెళ్తున్న రిషిని చూసి జాను నవ్వు ఆపుకోలేకపోయింది. అలా ఆ రాత్రి వాళ్ళ గొడవల మధ్య అందంగా కరిగిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ రిషి కన్నా ముందుగానే నిద్ర లేచిన జాను ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి పూజ కంప్లీట్ చేసుకొని కాఫీ సిప్ చేస్తూ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూస్తున్న టైంలోనే తన వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది. అది చూడడంతోనే రిషి రూమ్కి పరిగెత్తిన జాను, రిషి రిషి లే అంటూ తట్టి లేపుతున్న జాను చేయి పట్టిలాగి తన మీదకు చేర్చుకొని జానుకి ఒక హాట్ కిస్ పెడుతూ లోయర్ లిప్ని బైట్ చేయడంతో ఆ అంటూ కోపంగా దూరంగా నెట్టిన జాను, ఇడియట్, ఎర్లీ మార్నింగ్ బ్రష్ కూడా చేయకుండా ఏంటి పనులు, పైగా నువ్వు ఒక డాక్టర్వి, అది కూడా మర్చిపోయావా అంటూ గయ్యిమంది జాను. తన కోపాన్ని చూసిన రిషి నవ్వుతూ, డాక్టర్ని హాస్పిటల్లో మాత్రమే, ఇంట్లో నా వైఫ్కి హస్బెండ్ని, అందుకే హస్బెండ్లని బిహేవ్ చేస్తున్నా అంటూ ఐ వింక్ చేసి ఆన్సర్ ఇచ్చాడు. అయినా మార్నింగ్ హాయిగా నిద్రపోతున్న నా దగ్గరికి వచ్చి టెంప్ట్ చేసి పిలిచి మరీ నీ పెదాల మీద తీపి ఘాటు పెట్టించుకున్నావు చూడు అని జాలిగా జాను వైపు చూస్తూ డ్రెస్ని పక్కకు తీసి అందంగా ఊరిస్తున్న తన బొడ్డు చుట్టూ చూపుడు వేలితో ముగ్గులు వేస్తున్న రిషిని, స్టాప్ ఇట్ రిషి అని కోపంతో తన షోల్డర్ పైన కొట్టింది జాను. ఆ కొట్టేదేదో నీ బ్యూటిఫుల్ లిప్స్తో ఒక కిస్సు కొట్టచ్చు కదా అంటూ టీజ్ చేస్తున్న రిషిని చూసి జానుకి ఇంకా కోపం పెరిగిపోయి బెడ్ మీద ఉన్న పిల్లోస్ని తీసి రిషి మీద కోపంగా విసిరి, అసలు నేను ఏ విషయం చెప్పడానికి వచ్చానో అది చెప్పే ఛాన్స్ ఇవ్వకుండా ఇదంతా చేశావు, పో రిషి అంటూ బుంగమూతి పెట్టింది. అది చూసిన టెంప్ట్ అయిన రిషి, ఓ నో మోర్ టీజింగ్, ఇంతకీ ఏం చెప్పడానికి వచ్చావో ఇప్పుడు చెప్పు అని జాను ఒళ్ళో తల పెట్టి పడుకుని అడిగాడు రిషి. నాకు ఎగ్జామ్ డేట్ వచ్చేసింది, ఇప్పుడే మెసేజ్ చూశాను, సో ఇప్పటి నుండి నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఊహల్లో ఉన్న రిషిని బలంగా పక్కకు నెట్టి లేచి నిలబడింది. వావ్ సూపర్, అయితే త్వరగా ఎగ్జామ్స్ ఏదో రాసేసి కాలేజ్ టాపర్గా నీ హస్బెండ్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చెయ్యి, ఆ తర్వాత నీతో నాకు చాలా పని ఉంది అంటూ ఐ వింక్ చేసి చెప్పాడు రిషి. ఎగ్జామ్స్ అయ్యే వరకు డిస్టర్బ్ చేశావంటే అని పిడికిలి బిగించి పంచిస్తున్నట్టుగా ఫోర్స్ పెడుతూ వార్నింగ్ టోన్లో చెప్పింది జాను. ఏం చేస్తావు, మహా అయితే నీ అప్పర్ లిప్ పైన కూడా నాతో ఒక బ్యూటీ స్పాట్ పెట్టించుకుంటావు అంతే కదా అని జానుని టీజ్ చేస్తూ అన్నాడు రిషి. హో గాడ్, ఈ రిషికి ఏమైంది ఈరోజు, నాతో ఇలా ఆడుకుంటున్నాడు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతున్న జాను చేతి పట్టుకుని ఆపుతూ, సారీ ఇంకా ఏడిపించను, అయినా నీకు నేను ఎలా కనిపిస్తున్నాను జాను, నీ స్టడీస్ నుంచి డిస్టర్బ్ చేస్తానా, నా గురించి ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కనీసం నీ షాడోని కూడా టచ్ చేయను, పింకీ ప్రామిస్ అంటూ ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతూ చెప్పాడు. అంత క్యూట్గా చెప్తున్న రిషి బుగ్గలు రెండు సాగదీసిన జాను రూమ్లో నుండి బయటకు వెళ్తూ ఉండగా అమాంతం రెండు చేతులతో హగ్ చేసుకొని తన మీదకు మళ్ళీ లాక్కున్నాడు రిషి. ఏ రిషి, ఏం చేస్తున్నావు, ఇప్పుడే కదా ప్రామిస్ చేసావు, ఇంతలోనే ప్రామిస్ని మిస్యూజ్ చేస్తున్నావా అని కోపంగా జాను రిషి బిగి కౌగిలి నుండి విడిపించుకోవాలని చూస్తూ ఉంటే, ప్రామిస్లోనే మిస్ ఉంది మిస్, అది కూడా తెలియకపోతే ఎలా, చూస్తూ నేను అలా ఎలా వదిలేస్తాను చెప్పు అంటూ జాను భుజం మీద మెల్లగా బైట్ చేశాడు రిషి. ఇక నేను పాస్ అయినట్లే అని తల మీద కొట్టుకుంటూ ఏడుపు మొహం పెట్టుకొని జాను అంటూ ఉంటే, సర్లే అంతలా ఏడవకు, వెళ్ళి చదువుకో, స్టడీస్ ఇంపార్టెంట్, ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి, మాటికి వచ్చి ఇలా నాతో లవ్ బైట్స్ పెట్టించుకోకు, అండర్స్టాండ్ అని అనగానే
యూ అని రిషిని కొట్టడానికి చెయ్యెత్తిన జానుకి దొరకకుండా పరిగెత్తాడు రిషి. జాను కూడా అతని వెనకాల రన్ చేసింది. కాసేపు అలా ఇద్దరు రూమ్ అంతా గందరగోళం చేస్తూ లాస్ట్కి రిషి దొరకకుండా వాష్రూమ్లోకి దూరిపోయి డోర్ పెట్టేసుకున్నాడు. పరిగెత్తి పరిగెత్తి ఆయాసంతో రొప్పుతూ 2 చేతులు నడుముకు పెట్టుకొని, ఏ రిషి బయటికి రా అని గట్టిగా పిలిచింది. ఓకే వస్తాను, ఇంకో ముద్దు పెట్టుకుంటాను, మరి నీకోకేనా అని రిషి చిలిపిగా అనడంతో, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నా ఎగ్జామ్స్ అయిపోనువ్వు, అప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ ఆగితే మళ్ళీ ఎక్కడ వచ్చి హగ్ చేసుకుంటాడోనన్న భయంతో అక్కడి నుండి పరుగున బయటికి వెళ్ళిపోయింది. జాను భయం చూసి తనలో తానే నవ్వుకున్నాడు రిషి. ఆది నుండి అలాంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయని కమల్ చాలా డల్ అయిపోయాడు. నిన్నంతా బాగానే ఉంది కదా, నన్ను హగ్ చేసుకుని మరీ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది, ఇప్పుడేమో ఏమీ తెలియనట్టుగా నార్మల్గా బిహేవ్ చేస్తోంది, అసలు ఈ ఆద్య మనసు ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచనలో మునిగిపోయాడు. ఎటూ తెలుసుకోలేని ఆద్య మనసంతా గందరగోళంగా ఉంది. ఒంటరిగా బాల్కనీలో నిలబడి అలా ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉంది. నేను చేసిన తప్పులన్నిటినీ కూడా ఏది మనసులో పెట్టుకోకుండా అన్నిటినీ ఎక్స్క్యూజ్ చేసి నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడంటే నా అంత లక్కీ గర్ల్ మరొకరు ఉండరని చెప్పాలి. మనుషుల్ని ఇలా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా? ఇంతకాలం నేను శౌర్య మీద చూపించిందే లవ్ అనుకున్నాను. నాలాగా ఎవ్వరూ లవ్ చేయరలేమో అనే ఫీలింగ్లో ఉన్నాను. కానీ కమల్ నా ఆలోచనల్ని నమ్మకాన్ని తారుమారు చేశాడు. బట్ కమల్ని ఎలా ఫేస్ చేయాలి? ఇప్పుడు వెళ్ళి నా మనసులోని ఫీలింగ్స్ చెప్తే అది చాలా స్వార్థంగా ఉంటుంది. అయినా అన్నీ మర్చిపోయి నేను ఎలా కమల్ని యాక్సెప్ట్ చేయాలి, నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంది ఆద్య. తన మనసులోని భావాలను బయట పెట్టడానికి ఆద్యకి ఎక్కడో గిల్టీ ఫీలింగ్ అడ్డుపడుతూ ఉంది. ఆ ఫీలింగ్ నుంచి తను బయటపడలేక తనలో తానే సతమతమవుతూ ఉంది. కమల్ కొట్టిన చెంపదెబ్బలే గుర్తొస్తూ ఉంటే మోన కోపంతో రగిలిపోతూ ఆ ఆద్య సంగతి ఎలా అయినా తేల్చాలి, నేను ప్రేమించిన వాడి చేతే నా చెంప పగలగొట్టేలా చేసిన దాన్ని అస్సలు వదిలిపెట్టను, అది జీవితం మొత్తం కుమిలిపోయేలా ఏదో ఒకటి చేయాలి, నేను ఎంతో ఇష్టపడిన కమల్ని నాకు కాకుండా చేస్తోంది, అది కళ్ళు ముందున్నంత వరకు కమల్ నా వైపు కన్నెత్తైనా చూడడు, వీలైనంత త్వరగా దాని చాప్టర్ క్లోజ్ చేయాలి అనుకుంటూ వెంటనే మొబైల్ తీసుకుంది. కాంటాక్ట్స్లో నుంచి ఒకరికి కాల్ చేసి, హలో, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ చేయాల్సిన పని గురించి అవతలి వ్యక్తికి డీటెయిల్గా చెప్పింది మోనా. సమీర కౌగిలిలో సేద తీరుతున్న శౌర్యకు టేబుల్ మీద పాలు గుర్తొచ్చి, ఓయ్ అంటూ పిలిచాడు శౌర్య. ఏంటో చెప్పు అంటూ శౌర్యని ఇంకొంచెం గట్టిగా హత్తుకుంది సమీర. బేబీకి ఆకలేస్తుందేమో సమీ, లేచి ముందు ఫ్రెష్ అవ్వు, పద, మీ ఇద్దరి కోసం వేడి వేడి పాలు రెడీగా ఉన్నాయి అని గ్లాస్ వైపు చూపిస్తూ చెప్పాడు. బాబోయ్, అప్పుడే పాలు కూడా తెచ్చేసావా అని సమీర ఇంకా షాక్ అవుతూ ఉంటే తన నోటికి చేతిని అడ్డు పెడుతూ, షాక్ అయింది చాలే కానీ ముందు పద అని తన చేతిని పట్టుకొని మెల్లగా బెడ్ మీద నుంచి వాష్రూమ్లోకి తీసుకువెళ్ళాడు. అబ్బా శౌర్య, నేను ఫ్రెష్ అయ్యి వస్తానులే, నువ్వు ఇక్కడే ఉండు అని కాస్త మొహమాటంగా సమీర అనడంతో, ఓకే ఓకే ఇప్పటికీ వదిలేస్తున్నా, కానీ నువ్వు బాత్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తాను, నీకు దగ్గరుండి మరి నేనే బాత్ చేయిస్తాను అని శౌర్య అనగానే, వాట్ ఆర్ యూ సేయింగ్, అలా ఎలా చేయిస్తావు, నేను దీనికి అస్సలు ఒప్పుకోను, ఆ వంకతో అక్కడ కూడా రొమాన్స్ స్టార్ట్ చేయాలో చూస్తున్నావా, నెవర్, నా షవర్ నేను చేయగలను అని అంటున్న సమీర పెదాల మీద చేతిని పెట్టి ఆపుతూ, నో వే, కామ్గా ఉండు, నీకు ఏ పనులు చేయాలి, నిన్ను ఎలా చూసుకోవాలని నాకు బాగా తెలుసు, నేను చేసే వాటికి నువ్వు అస్సలు అడ్డు చెప్పకు, అర్థమవుతుందా అని సమీర పెదాల మీద ఫింగర్తో మెల్లిగా కొడుతూ చెప్పాడు. ఆ చిన్న టచ్కి ఒక్కసారిగా సమీర కళ్ళు మూసి తెరుస్తూ చూస్తున్న సమీర ఇన్నోసెంట్ ఫేస్ చూస్తూ, అలా చూడకే, మళ్ళీ నేను టెంప్ట్ అయితే నీకే కష్టం అంటూ సమీరని వాష్రూమ్లోకి పంపించి తను అక్కడే డోర్ దగ్గర నిలబడ్డాడు. వెంటనే మెయిడ్ని పిలిచి రూమ్ మొత్తం నిమిషాల్లో క్లీన్ చేయించి, చూడండి ఎక్కడ కూడా కొంచెం కూడా డస్ట్ ఉండకూడదు, ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టండి, సమీర మేడంకి ఏం కావాలన్నా పిలవగానే పరిగెత్తుకుని వచ్చేలా రెడీగా ఉండండి, నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా ఈ రూమ్లోకి ఎవ్వరూ రావద్దు, ఇక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా నా కోపాన్ని చూస్తారు, అర్థమవుతుందా అని ఆర్డర్స్ పాస్ చేయడంతో, ఎస్ సార్
మీరు చెప్పినట్లే చేస్తాము అని మెయిడ్స్ అందరూ ఎంతో వినయంగా ఆన్సర్ ఇచ్చి అక్కడి నుండి కాస్త భయంగా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫ్రెష్ అయి బయటకు వచ్చిన సమీరా ఇదంతా చూస్తూనే ఉంది. ఏ శౌర్య, వాళ్ళని ఎందుకు పాపం వల్ల భయపెట్టేస్తున్నావు? నాకేం కావాలన్నా నేను చూసుకుంటానులే అని అనగానే ఆ మాటలకు శౌర్య వెనక్కి తిరిగి చూసి, అయ్యో సమీ, వచ్చేసావా? నన్ను పిలవాలి కదా, అలా ఎలా బయటకు వచ్చేస్తావు? ఎక్కడైనా వాటర్ ఉండి కాల్ స్లిప్ అయితే ఎంత డేంజరో తెలుసా అని గబగబా సమీర దగ్గరికి పరుగు లాంటి నడకతో వెళ్ళాడు. సమీర శౌర్యను చూస్తూ, అబ్బా, అలా ప్రతి చిన్న విషయానికి భయపడితే ఎలా శౌర్య? నువ్వు మరీ ఇంతలా కేర్ తీసుకుంటూ ఉంటే నా వల్ల కాదు బాబు. నన్ను అడుగు తీసి అడుగు వేయలేకపోతే ఎలా చెప్పు? నేను చాలా కేర్ఫుల్గా ఉంటున్నాను, ప్లీజ్ నువ్వు టెన్షన్ పడకు అని వెళ్ళి బెడ్ మీద కూర్చున్న సమీరా, ఇప్పుడు అన్నీ నువ్వే చూసుకొని నాకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అంటున్నావు. మరి డెలివరీ అప్పుడు నా పెయిన్స్ నేనే పడకుండా నువ్వు తీసుకుంటావా అంటూ టీజింగ్గా అడుగుతూ నవ్వగానే, ఆ పాసిబిలిటీ ఉంటే నేనే తీసుకునేవాడిని సమీ, నువ్వు అంత బాధపడటం నేను అస్సలు చూడలేను అని చెప్తున్న శౌర్య కళ్ళల్లో నీళ్ళు. నిజంగానే నువ్వే కాదు, మీ ఆడవాళ్ళంతా చాలా గ్రేట్ సమీ. ప్రాణం పోయే బాధను పంటి బిగువును భరిస్తూ సంతోషంగా ఇంకొక ప్రాణానికి ప్రాణం పోస్తారు. ఏ కష్టం తెలియకుండా భర్తను తండ్రి స్థానంలో నిలబెట్టి తన వంశాన్ని నిలబెడుతూ వెలకెట్టలేని ఆనందాలను వాళ్ళ జీవితంలోకి తెచ్చే మీరు కోరుకునేది భర్త ప్రేమ, ఓదార్పు, తన మనసులో కాస్త చోటు. కానీ అవి కూడా ఇవ్వలేని అసమర్థులం మేము. నిజంగా భార్య లేని ఏ మగాడి జీవితమైనా అర్ధరహితమని నేను నిన్ను దూరం చేసుకున్న కొద్ది రోజుల్లోనే అర్థం చేసుకున్నాను సమీ. నిస్వార్థంగా సముద్రం అంత ప్రేమను పంచే మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? తిరిగి ఆ ప్రేమను పంచడం తప్ప. అందుకే ఈ రోజు నుంచి నా ప్రేమలో ఏ లోటు రానివ్వను నీకు అంటూ సమీర నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పిన శౌర్య ఆకాశమంత ఎదిగిపోయి కనిపిస్తూ ఉంటే తన మనసంతా గర్వంతో కూడిన సంతోషంతో నిండిపోయి శౌర్యను తన గుండెల్లో పొదువుకుంది. కాసేపు ఆగిన తర్వాత, ముందు పాలు తాగు సమీ అంటూ గ్లాస్ అందుకోగానే అప్పటికే పాలు చల్లగా అయిపోవడంతో, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్తున్న శౌర్య చేయి పట్టి ఆపిన సమీర, పర్వాలేదు శౌర్య అని సమీర చెప్తున్నా కూడా వినిపించుకోకుండా హడావిడిగా పాల గ్లాస్ పట్టుకొని కిచెన్లోకి పరిగెత్తాడు. శౌర్య చేష్టలకి సమీర మెల్లగా నవ్వుకుంది. ఎన్ని రోజుల ప్రేమని ఈ నెలన్నరలో చూపించి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉన్నాడు, ఎలా తట్టుకోవాలో ఏమో అంటూ తనలో తానే నవ్వుకుంది. వేడి పాల గ్లాస్తో నిమిషాల్లోనే మళ్ళీ సమీర ముందు వాలిపోయాడు శౌర్య. శౌర్య చేస్తున్న పనులన్నిటినీ సమీర మురిసిపోతూ శౌర్య వైపు కన్ను అర్పకుండా చూస్తూ ఉంటే, ఓయ్ ఏంటే అలా చూస్తున్నావు అని అన్నాడు. ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ పాలను తీసుకొని తాగబోతూ ఉంటే వెంటనే శౌర్య ఆపుతూ, నేనున్నాను కదా, నేనే తాగిస్తాను అని పాల గ్లాస్ మళ్ళీ తీసుకున్నాడు. ఇక చెప్పినా వినడ్లే అని సైలెంట్గా పాలను తాగుతూ శౌర్య అని పిలిచింది. ఏంటో చెప్పు, పాలల్లో షుగర్ సరిపోలేదా అని అన్నాడు. సరిపోదు అంటే ఇప్పుడు షుగర్ కోసం మళ్ళీ కిచెన్లోకి పరిగెడతావా ఏంటి అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అడిగింది. సమీర వైపు ఇంటెన్స్గా చూస్తూ, నా లిప్స్లోని షుగర్ని యాడ్ చేస్తా అంటూ సమీర పెదాల చుట్టూ ఉన్న పాల మిసాన్ని తన నాలుకతో తుడిచేస్తూ చిరునవ్వుతో చెప్పాడు శౌర్య. శౌర్య చేసిన పనికి బ్లష్ అవుతున్న సమీర చీక్స్ గులాబీ రేకుల్లా ఎర్రగా మారిపోగా, పో శౌర్య అంటూ తన నోటిని చీర కొంగుతో తుడుచుకొని, ఈ అల్లరాపి ముందు నువ్వు నన్ను మ్యాటర్ చెప్పనివ్వు అంది పాలు తాగుతూ. పెద్దమ్మ శ్రీమంతం గురించి అన్నారు కదా, ఒకసారి తనతో ఆ విషయం డిస్కస్ చేస్తావా అని అడిగింది. ఓకే, దాని గురించా? దానికోసం నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక నీ కోసం అంటూ నేనేం చేయలేకపోయాను. ఇంత ప్రెషియస్ గిఫ్ట్ ఇస్తున్న నీకు కష్టాలు, కన్నీళ్ళు, ఒంటరితనాన్ని కానుకగా ఇచ్చిన ఈ ఫెయిల్యూర్ని కూడా నువ్వు క్షమించావు. అలాంటి నీకు ఏం చేసినా ఎంత చేసినా తక్కువే సమీ. మన ప్రేమకు ప్రతిరూపమైన మన బేబీ మన లైఫ్లోకి వచ్చాక జరుగుతున్న ఫస్ట్ సెలబ్రేషన్, దాన్ని ఎలా మర్చిపోగలను? నా లిటిల్ ప్రిన్సెస్కి ఈ డాడ్ చెప్పబోయే గ్రాండ్ వెల్కమ్ అంతే గ్రాండ్గా జరుగుతుంది అని తన లైఫ్లోనే అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్లా సమీర వైపు చూస్తూ ప్రౌడ్గా స్మైల్ చేశాడు శౌర్య.
మరి రిషి కోరుకుంటున్నట్టుగా జాను ఎగ్జామ్స్లో టాపర్గా నిలుస్తుందా? ఆద్యపై కోపంతో రగిలిపోతున్న మోనా ఏం చేయబోతోంది? కమల్ ఆద్య ప్రేమను గెలుచుకోవడానికి ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయనున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.